గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి అండ్ యాప్ట్యూడ్ ట్రైనర్. సో ఈ రోజు ఇది ఒక స్పెషల్ వీడియో. ఈ రోజు ఎందుకు చేస్తుంటే మన ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 2000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. సో అందుకని చెప్పి ఈ స్పెషల్ వీడియో జరుగుతుంది. సో ఇప్పటికి మనము ఈ యాప్ట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో డిఫరెంట్ వీడియోస్ అప్లోడ్ చేసుకున్నాం. సో ఆ వీడియోస్ డిస్కస్ చేసుకుని తర్వాత ఈ 2000 సబ్స్క్రైబర్స్ రావడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, స్టూడెంట్స్ కి, ఫ్యాకల్టీకి, అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. సో మేము యాప్ట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ యాప్టివ్ ఫర్ ప్లేస్మెంట్ అని చెప్పి ఓన్లీ యాప్ట్యూడ్ చెప్దామని చెప్పి స్టార్ట్ చేసినాం. సో లేటర్ ఈ యూట్యూబ్ ఛానల్ మీకు ఏం అప్లోడ్ చేయడం జరుగుతుందంటే, ఒక వ్యక్తికి ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ కావాల్సిన స్కిల్స్ కానీ, తర్వాత ఫోర్త్ ఇయర్ లో జాబ్ రావడానికి ఏమేమి స్కిల్స్ కావాలో అన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది రాబోయే రోజులలో. సో కమింగ్ టు ఒక వ్యక్తికి జాబ్ రావాలంటే ఏమేమి స్కిల్స్ ఉండాలంటే యాప్టిట్యూడ్. సో ఆల్రెడీ 35 టాపిక్స్ 35 వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద. సో ఒక వ్యక్తికి జాబ్ రావాలంటే ఫస్ట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వచ్చి ఉండాలి. ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద 35 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇన్ని డేస్ లో ఈ 35 వీడియోస్ లో మీరు డైలీ ఒక టాపిక్ షార్ట్ కట్స్ విని దానికి సంబంధించిన ఒక 20 to 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగలిగితే, లేదా మినిమం 10 క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగితే ఆ టాపిక్ ఇమీడియట్ పర్ఫెక్ట్ అవుతారు. ఓకేనా? సో ఇలా 35 వీడియోస్ చేయడం జరిగింది 30 టాపిక్స్ మీద. తర్వాత వర్బల్ వచ్చి ఉండాలి. ఈ డేస్ లో ఎక్కువ మంది డిస్క్వాలిఫైడ్ వర్బల్, అంటే ఒక వ్యక్తికి ప్లేస్మెంట్స్ జాబ్ రావాలంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ వచ్చి ఉండాలి. అందులో 35 వీడియోస్ అప్లోడ్ చేశాం. తర్వాత వర్బల్ వచ్చి ఉండాలి. ఎక్కువ మంది క్యాప్జెమిని, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ ఈ 3 కంపెనీస్ లో డిస్క్వాలిఫైడ్ ఎక్కువ వర్బల్ సెక్షన్ లో. సో వర్బల్ ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, ఈచ్ టాపిక్ ఎలా ప్రిపేర్ కావాలి కూడా టిప్స్ చెప్తాం. ఆ టాపిక్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కమింగ్ డేస్ లో. తర్వాత కోడింగ్. సో ఒక వ్యక్తికి జాబ్ రావాలంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ వర్బల్ ఉంటే వచ్చేస్తుంది. అదే ఎక్కువ ప్యాకేజ్ రావాలంటే కోడింగ్ వచ్చి ఉండాలి. ప్రెజెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిన డేస్ లో ఇంకోటి కంపెనీస్ కూడా వర్క్ లొకేషన్ హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై, నోయిడా ఇలా డిఫరెంట్ లొకేషన్స్ లో వాళ్ళు జాయినింగ్ ఇస్తారు. ఆ ఇచ్చినప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ బేర్ చేయాలంటే మీకు ఎక్కువ ప్యాకేజ్ ఉండాలి. ఎక్కువ ప్యాకేజ్ ఉండాలంటే కోడింగ్ బాగా వచ్చి ఉండాలి. సో ఇది రిటన్ టెస్ట్. అంటే మీరు ఏదైనా ఎగ్జామ్ రాసిన రిటన్ టెస్ట్ లో యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, వర్బల్ ఉంటుంది, కోడింగ్ లో సూడో కోర్స్ ఉంటాయి, తర్వాత టెక్నికల్ అసెస్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, తర్వాత నెట్వర్క్ మీద, క్లౌడ్ కంప్యూటింగ్ మీద, కోర్ సబ్జెక్ట్స్ మీద లైక్ డిబిఎంఎస్, ఓఎస్. సో ఇలా వాటి మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఇది టెక్నికల్ రిటన్ టెస్ట్ చూసుకుంటే. సో యాప్టిట్యూడ్, రీజనింగ్, టెక్నికల్ అసెస్మెంట్, కంప్యూటర్ ఫండమెంటల్స్, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, కోడింగ్, వర్బల్ వీటన్నిటికీ రిటన్ టెస్ట్ లో ఉంటాయి. వాటికి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు మేము చేసిన వీడియోస్ యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద 35 వీడియోస్ చేసినాం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత కంపెనీస్ జామ్ అంటే జస్ట్ ఎ మినిట్, జీడీ అంటే గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేస్తాయి. సో వాటి మీద కూడా కమింగ్ వీడియోస్ లో వీడియోస్ చేస్తాం. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే, మేము స్టార్ట్ చేసిన వాళ్ళు యాప్టిట్యూడ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాం, కానీ నెక్స్ట్ మేము డిస్కస్ చేసి ఇది కూడా ఇంక్లూడ్ చేస్తాం. జామ్ అండ్ జీడీ. జీడీ అంటే గ్రూప్ డిస్కషన్, జామ్ అంటే జస్ట్ మినిట్. అది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో 2 టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో టెక్నికల్ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి. టెక్నికల్ ఇంటర్వ్యూలో మెయిన్ గా కంపెనీస్ ఏమేమి క్వశ్చన్స్ జరుగుతాయి అంటే డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ఉంటాయి. టీసీఎస్ ప్రాజెక్ట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఇన్ఫోసిస్ వాళ్ళు ఒక ఏరియాని కాన్సన్ట్రేషన్ చేస్తారు, కొంతమంది నెట్వర్క్స్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. నెట్వర్క్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి టెక్నికల్ ఇంటర్వ్యూలో. కొంతమంది కోడింగ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే రిటన్ టెస్ట్ లో చెక్ చేసి మీ కోడింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూలో కూడా 2-3 ప్రోగ్రామ్స్ ఇచ్చి వాటికి లాజిక్ రాయమంటారు. ఇట్లా కంపెనీస్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అయితే ఇన్ టెక్నికల్ ఇంటర్వ్యూ. ఒక కంపెనీ ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయితే కూడా అప్లోడ్ చేస్తుంటాం. తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో మాక్సిమం టీఆర్ అయిపోయిందంటే హెచ్ఆర్ అనేది మాక్సిమం సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ సెలెక్ట్ చేసుకోకపోతే ఏమేమి క్వశ్చన్స్ అడిగి ఎలిమినేట్ చేస్తారు అనేది కూడా అప్లోడ్ చేస్తుంటాం రాబోయే వీడియోస్ లో. సో ఇప్పుడు మేము యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద ఫోకస్ చేసినాం. కమింగ్ వీడియోస్ లో వర్బల్, కోడింగ్ మీద మేము ఫోకస్ చేస్తాం. తర్వాత జాము, జీడీ, ఇంటర్వ్యూ స్కిల్స్ ఇవన్నీ ఒక స్టూడెంట్ 4th ఇయర్ లో ఉన్న తర్వాత ఏ కంపెనీకి అటెండ్ కావాలన్నా కావాల్సిన స్కిల్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్. కోడింగ్ లో టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, నెట్వర్క్స్, క్లౌడ్ కంప్యూటింగ్, కోర్ సబ్జెక్ట్స్ లైక్ జావా, డిబిఎంఎస్, పైథాన్ ఇట్లా. తర్వాత జాము, జీడీ ఉంటుంది. అంటే జీడీ ఎప్పుడు కనెక్ట్ చేస్తారంటే, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసినప్పుడు, వాళ్ళు తక్కువ పొజిషన్స్ ఉన్నప్పుడు ఈజీగా ఎలిమినేట్ చేస్తారు జీడీ గ్రూప్ డిస్కషన్. మరి జీడీలో ఆ తక్కువ మంది
సెలెక్ట్ చేసినప్పుడు అందులో మీరు ఉండాలంటే ఏమేమి స్కిల్స్ ఉండాలి, ఏమేమి టిప్స్ ఫాలో అయితే మీరు సెలెక్ట్ అవుతారు అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. తర్వాత ఇంట్రో స్కిల్స్, ఇంటర్వ్యూలో కూడా చాలా మంది డిస్క్వాలిఫై అవుతుంటారు. ఒక 100 మెంబర్స్ రాస్తే 70 మంది రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయితే అందులో 35 మంది ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతారు. అంటే 100కి 35%. మిగతా వాళ్ళు ఎందుకు డిస్క్వాలిఫై అవుతారు, 70లో 35 మెంబర్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఇది ఒక బీటెక్ లో 4th ఇయర్ ఉన్న వ్యక్తి కావాల్సిన స్కిల్స్ జాబ్ రావడానికి. కానీ వీటితో పాటు 3rd ఇయర్ లో ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, అవి ఎలా ఉంటే మీకు 4th ఇయర్ యూజ్ అయితే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బీటెక్ స్టార్ట్ కాగానే ఒక ఓరియంటేషన్ వీడియో కూడా చేసినాం. మీరు కావాలంటే మా 35 వీడియోస్ లో ఒక వీడియో ఉంటుంది, 46 minutes వీడియో ఉంటుంది. ఎవరైతే మీ జూనియర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యిందో ఆ వీడియోస్ చూపించండి. అది 46 minutes ఉంటుంది. టిప్స్ అండ్ కెరీర్ గైడెన్స్ అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేసినాం. అంటే ఒక బీటెక్ స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఈ 4 years యొక్క ఓవర్ వ్యూ ఆ రోడ్ మ్యాప్లు ఇచ్చినాం. అది మీకు బీటెక్ ఫైనల్ ఇయర్ అయ్యేంత వరకు కూడా ఆ రోడ్ మ్యాప్ అనేది చదివి చేస్తుంది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు మీ రిలేటివ్స్ ఉన్నా మీ జూనియర్స్ ఉన్నా వాళ్ళకి ఆ వీడియో షేర్ చేయండి. ఓకేనా? సో అది చాలా ఇంపార్టెంట్ వీడియో, ఓన్లీ ఫస్ట్ ఇయర్ కోసం అప్లోడ్ చేసినాం. ఎందుకంటే మా కాలంలో మేము ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మాకు మా సీనియర్స్ లేరు కాబట్టి అంటే ఒక సీనియర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ వేరు ఉంటుంది కాబట్టి అన్ని కాలంలో ఓరియంటేషన్ చేయలేం కాబట్టి ఆ వీడియో చేయడం జరిగింది. సో ఇది తర్వాత ఈ 2000 సబ్స్క్రైబర్స్ అనే అకేషన్ లో ఇంకోటి స్టార్ట్ చేసినాం. అది ఇంట్రో పజిల్స్. గత 6-7 years నుంచి ఇంట్రోలో పజిల్స్ అడుగుతుండ్రు. ఈ నెంబర్ పజిల్స్ కాదు, అంటే ఇన్ఫోస్ లో సెక్షన్ ఉంటుంది నెంబర్ పజిల్స్ అని. 4 questions ఉంటాయి, 10 minutes టైం ఉంటుంది. ఆ 4 questions 3 questions చేస్తే ఆ సెక్షన్ క్వాలిఫై అవుతారు. అవి వేరే, అవి నెంబర్ పజిల్స్. ఈ పజిల్స్ ఏంటంటే ఇంట్రో పజిల్స్. అంటే ఈ మధ్య గత 6-7 years నుంచి ఇంట్రోలో ఈ పజిల్స్ అడుగుతుండ్రు. ఓకేనా? సో ఈ పజిల్స్ అడ్వాంటేజ్ అంటే మీరు హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ పజిల్స్ అడిగిండ్రు అనుకోండి, అంటే లాజికల్ గా ఉంటాయి పజిల్స్. ఆ పజిల్స్ అయిన తర్వాత మీరు చెప్పిన ఆన్సర్స్ మీకు జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మేము చెప్పిన పజిల్సే కొన్ని ఇంటర్వ్యూస్ అడిగిండ్రు. అందుకనే ప్రతి మండే రోజు 3 పజిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. 3 పజిల్స్. ఫ్రైడే రోజు మీకు వాటికి ఆన్సర్స్ సాల్వ్ చేస్తాం. సో దాదాపు 1 year లో 156 పజిల్స్ మేము మా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం ఎవ్రీ మండే. సో కమింగ్ October 6th మండే నుంచి మీకు స్టార్ట్ చేయడం జరుగుతుంది అప్లోడ్ చేయడం. సో 3 పజిల్స్ ఉంటాయి ఫస్ట్ వీడియోలో మండే. ఫ్రైడే రోజు వాటికి సంబంధించిన ఆన్సర్స్ డిస్క్లోజ్ చేస్తుంటాం. సో దట్ మీకు 156 పజిల్స్. దానివల్ల అడ్వాంటేజ్ అంటే 2. ఒకటి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ పజిల్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు హెచ్ఆర్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఆ పజిల్ అడగగానే మీరు ఆన్సర్ చెప్తే ఆ హెచ్ఆర్ ఇంప్రెస్ అయ్యి మీరు జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మీరు సెలెక్ట్ కావడానికి, అందులో ఇది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఇంకోటి, అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు పజిల్స్ లైక్ మనం చిన్నప్పుడు సాల్వ్ చేసి ఉంటాం సూడో పజిల్స్ అని చెప్పి, అలాంటి పజిల్స్ కూడా అంటే మీ యొక్క మైండ్ షార్ప్ కావడానికి. అందుకని వీక్లీ 3 పజిల్స్ అంటే ఇమాజిన్ 156 పజిల్స్ మీరు సాల్వ్ చేసినట్టు మీకు లాజికల్ థింకింగ్ పెరుగుతుంది, అనాలిసిస్ పవర్ పెరుగుతుంది, థాట్ ప్రాసెస్ పెరుగుతుంది, విజువలైజేషన్ పెరుగుతుంది. అంటే ఫర్గెటబుల్ జాబ్ అనుకుంటే ఇన్ని స్కిల్స్ పెరుగుతాయి. కాబట్టి 2000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకేనా? సో ఈ 100 days అయింది ఇది స్టార్ట్ చేసి. ఈ 100 days సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ 2000 సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి మీరు కొంతమంది తెలిసి చేసి ఉండొచ్చు, కొంతమంది మాకు తెలియకపోయి ఉండొచ్చు. బట్ ప్రతి స్టూడెంట్, ప్రతి ఫ్యాకల్టీకి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి, షేర్ చేసిన వాళ్ళకి, టెక్నికల్ టీమ్ కి అందరికీ మాకు ఈ 2000 సబ్స్క్రైబర్స్ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్. ఇలా మీ సపోర్ట్ ఉంటే మేము చాలా వీడియోస్ చేయగలుగుతుంటాం. ఎలా అంటే ఒక్కసారి ఇమాజిన్, మేము స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ యాప్టిట్యూడ్ టిప్స్ పెడదాం స్టార్ట్ చేసినాం. మీకు సపోర్ట్ బాగుండడం వల్ల ఓన్లీ యాప్టిట్యూడ్ ఎందుకు ఇంకా వేరే స్కిల్స్ కూడా పెడదామని అప్లోడ్ చేసినాం. రీసెంట్ గా ఒక ప్లేలిస్ట్ కూడా స్టార్ట్ చేసినాం, కెరీర్ అండ్ గ్రోత్ అని చెప్పి. అంటే మీకు ప్లేస్మెంట్ సంబంధించిన దాంట్లో ఇప్పుడు 11 వీడియోస్ అప్లోడ్ చేసినాం. ఈ బేసిక్స్ అందులో కాగ్నిజెంట్, LTMIntree, HCL, ఇన్ఫోసిస్ 4 కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్ అప్లోడ్ చేయడం. సార్ ప్యాటర్న్స్ మీ గూగుల్లో కూడా దొరుకుతాయి కదంటే, ఆ గూగుల్లో దొరికిన వాటికి ఎలా ప్రిపేర్ కావాలో మేము యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది మీకు చాలా ఇంపార్టెంట్. అంటే కంపెనీ బట్టి ప్రిపరేషన్ మారాలి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మా యూట్యూబ్ ఛానల్ రన్ అయ్యే విధానము మీకు అర్థమవుతుంది. ఫస్ట్ 35 టాపిక్స్ మీద బేసిక్స్ చెప్పినాం. ఈ 35 టాపిక్స్ మీరు నేర్చుకున్న తర్వాత, అది ఫస్ట్ ఆ బేసిక్ నేర్చుకోవాలి అందరూ, ప్రతి ఒక్కరు 3rd year లో 2nd year లో నేర్చుకున్న తర్వాత మరి కంపెనీస్ కి ఎలా ప్రిపేర్ కావాలంటే కంపెనీ స్ట్రాటజీ మారుతుంటది. టీసీఎస్ కి యాప్టిట్యూడ్ చాలా బాగుండాలి. ఇప్పుడు స్టూడెంట్స్ బయటకు వచ్చిన అడిగితే బాబు మీకు టీసీఎస్ రాసి ఎలా అనిపించింది అంటే, సార్ అథమెటిక్స్ చాలా టఫ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో కంపెనీ వచ్చింది 1 week తర్వాత ఇన్ఫోసిస్. బాబు ఇన్ఫోసిస్ రాశారు కదా మీకు ఎక్కడ టఫ్ అనిపించింది అంటే, సార్ వర్బల్ చాలా టఫ్ వచ్చింది సార్, అది యాప్టిట్యూడ్ చేయగలిగిందా చాలా ఈజీ. ఇలా తర్వాత కాగ్నిజెంట్ బాబు ఎలా రాసిండ్రు, సార్ యాప్టిట్యూడ్ ఈజీగా ఉంది కానీ క్వశ్చన్స్ అని ఫాస్ట్ అయిపోతుంది, టైం సరిపోలేదు. వర్బల్ ఎలా ఉంది, ఓకే చేయగలిగింది సార్ మీడియం, బట్ ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఈజీగా ఉన్నాయి కానీ సార్ బట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది టైం.
మరి క్యాప్జెమ్ రాసిండ్రు, సరే గేమ్స్ ఈజీగా ఉన్నాయి కానీ సార్ తక్కువ చేసినాము అంటే క్యాప్జెమ్ లో గేమింగ్ రౌండ్ ఉంటుంది, అది ఇంపార్టెంట్. తర్వాత కొంతమంది ఎల్టీఎం ఎంట్రీ, సరే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలా కంపెనీ తన యొక్క స్ట్రాటజీ మారుతుంటది అకార్డింగ్ టు వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి. అందుకనే కంపెనీ వైజ్ కూడా మేము అప్లోడ్ చేస్తుంటాం. ఇప్పుడు 4 కంపెనీస్ చేసినాం, ఇన్ఫోసిస్, ఎల్టీఎం ఎంట్రీ, హెచ్సిఎల్, కాగ్నిజెంట్. కమింగ్ టైమ్ లో దాదాపు మాకు గోల్ ఏంటంటే 20-30 సాఫ్ట్వేర్ కంపెనీస్, కోర్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్ మీకు తెలిస్తే దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవుతారు. సో ఇలా మీకు అప్లోడ్ చేసినాం. ఇదంతా దేని వల్ల మీకు సపోర్ట్ ఉండటం వల్ల. అందుకనే కమింగ్ టైమ్ లో కూడా మీకు సపోర్ట్ ఉంటే ఒక వ్యక్తికి జాబ్ రావాలన్నా, నాట్ ఓన్లీ జాబ్, డిఫరెంట్ కెరీర్ లో సక్సెస్ కావాలంటే వీడియోస్ చేయడం. సో ఈ 2000 సబ్స్క్రైబర్స్ కావడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Like, share and subscribe. Hit the bell icon for more updates.